బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హైదరాబాద్ కు వస్తున్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు వస్తున్నారు జగన్. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇటీవలే కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్. ఆ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు. కానీ దీనిపైన సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్లపైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించింది. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దాంతో నవంబర్ 21లోగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఒకరోజు ముందే నాంపల్లి కోర్టుకు వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు జగన్ కోర్టుకు హాజరు కానున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం జగన్ ఉదయం 9 గంటలకు తాడేపల్లి బయలుదేరుతారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు 11:30 గంటలకు చేరుకుంటారు. ఇక 11:30 తర్వాత కోర్టులోనే ఉంటారు జగన్. 11:30 నుంచి తన నివాసం లోటస్ పాండ్కు వెళ్తారు జగన్. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరుతారు. జగన్ మీద సిబిఐ కేసులు 2012లో ప్రారంభమయ్యాయి. అక్రమ ఆస్తులు, మనీ లాండరింగ్, కోడికత్తి కేసులు ఆయనపైన ప్రధానంగా ఉన్నాయి. మాజీ సీఎంగా ఉన్నప్పుడు వీక్లీ పిటిషన్లు వేసి అనుమతి తీసుకున్న జగన్ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నారన్న వాదనలు చేస్తున్నారు. తాజాగా ఈ నెల 11న యూరప్ పర్యటన తర్వాత కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కానీ ఆయన రాలేనని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని చెప్పుకొచ్చారు. కానీ కోర్టు కుదరని స్పష్టం చేసింది. इस ब्रेकिंग न्यूज చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హైదరాబాద్ కు చేరుకున్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు జగన్మోహన్ రెడ్డి. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్తారు జగన్. ఇటీవలే కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే దీనిపైన సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర చెప్పండి, ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ తర్వాత వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో గతంలో కొంతవరకు బిజీగా షెడ్యూల్ ఉంది కాబట్టి హాజరు కాలేనని వాదనలు వినిపించడం జరిగింది. కానీ రీసెంట్ గా కోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించడం, వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఈ రోజు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తి షెడ్యూల్ ఈ రోజు ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన కోర్టుకు హాజరైతే ఆ సమయంలో భద్రతాపరంగా కానీ ఇతర కారణాలతో కానీ ఇబ్బందికరంగా ఉంటుందంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లి పిటిషన్ వేసి వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి మినహాయింపు తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేకున్నా సరే ఈ సంవత్సరం కాలంగా కూడా పూర్తిగా వ్యక్తిగత హాజరుకి మినహాయింపు తీసుకుని జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ కూడా దీనికి సంబంధించి కోర్టు దృష్టికి తీసుకువెళ్తాం పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఇక కోర్టు మెట్లెక్కక తప్పనటువంటి పరిస్థితి నెలకొంది. 6 సంవత్సరాల తర్వాత ఈ రోజు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టులో అడుగు పెట్టబోతూ ఉన్నారు. సిబిఐ కోర్టులో బోనెక్కబోతూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ముఖ్యంగా వ్యక్తిగతంగా హాజరు కానటువంటి పరిస్థితి, ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యేటువంటి సమయంలో భద్రతా పరంగా కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూ కూడా
ఆయన ఒక పిటిషన్ వేసి ఆ పిటిషన్ పెట్టుకుని కోర్టుకు వెళ్ళకపోవటం, ఇప్పటికే దాని మీద అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. అయితే తాజాగా సిబిఐ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళటం, ఇక కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలంటే కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. 9:45 తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 10:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు ప్రత్యేక విమానంలో. అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్లి తర్వాత 12:45 నుంచి 1 గంట మధ్యలో లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకొని అక్కడ భోజనం చేసి కొంతసేపు విరామం తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్ కూడా పక్కాగా రెడీ చేసుకున్నారు. ఎక్కడ ఏ టైంకి ఎక్కడ ఉండాలనే కూడా పూర్తిగా మనకైతే సమాచారం అందింది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి ఏదైతే కోర్టులో హాజరైన తర్వాత లోటస్ పాండ్లో నివాసానికి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా వెళ్ళట్లేదు. అక్కడ షర్మిల ఉంటుంది, మరో పక్క వాళ్ళకి కూడా వ్యక్తిగతంగా కొన్ని గొడవలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు లోటస్ పాండ్ వైపు జగన్ కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో తన నివాసానికి కూడా వెళ్ళబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, అదేవిధంగా ఇప్పుడు ఈ కొద్ది కాలంగా కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడం, చివరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టుకు హాజరవలసినటువంటి పరిస్థితి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్ నరేంద్ర, ఈ రోజు పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా భారీ సంఖ్యలో చేరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? అదేవిధంగా ఈ రోజు విచారణలో భాగంగా ఎలాంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వస్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత దానికి తగిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ జన సమీకరణ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సమయానికి నాంపల్లి కోర్టుకు చేరుకునేటువంటి అవకాశం ఉంది, బేగంపేట నుంచి ఈ సమయంలో ర్యాలీ మొదలవుతుందంటూ కూడా కొంత ప్రచారం చేయటం, అందరూ హాజరు కావాలంటూ కూడా కోరుకోవటం, వీటికి సంబంధించినటువంటి వాట్సాప్ లో కూడా మనం కూడా మెసేజ్ చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు, ఆయన కోర్టుకు వెళ్ళటం కానీ కోర్టు నుంచి అటు హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్ళేటువంటి సమయంలో కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకాలనే విధంగా కూడా వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. దానికి సంబంధించి కూడా హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కు వచ్చే సమయానికి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నాంపల్లి కోర్టు దాకా వెళ్లేటువంటి అవకాశం ఉంది. నాంపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి హాజరైన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి లోటస్ పాండ్ తన నివాసానికి వెళ్లేటువంటి సమయంలో కూడా అతనితో పాటు అభిమానులంతా కూడా ఒక ర్యాలీగా వెళ్లేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి అక్రమాస్తుల కేసులో, అదేవిధంగా ఏదైతే యూరప్ పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇటు కోర్టుకు హాజరవుతూ ఉన్నారు. కోర్టుకు హాజరైక నుంచి పూర్తిగా కూడా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కూడా వేగంగా అక్కడ విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దానికి తగిన విధంగానే ఇక పదే జగన్మోహన్ రెడ్డి కూడా ఇది కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని రోజులు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడం జరిగింది, కొంతవరకు వెసులుబాటు కల్పించడం జరిగింది, కానీ సిబిఐ కూడా బలంగా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఆ ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఇక పైన విచారణలు అన్నింటినీ కూడా వ్యక్తిగత హాజరు కంపల్సరీ అనుకోవాలి. దీనికి సంబంధించి సిబిఐ మాత్రం గట్టిగానే తన వాదన వినిపించింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తను వస్తే భద్రతా పరంగా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూ, అదేవిధంగా తన బిజీ షెడ్యూల్, పార్టీ పరంగా కూడా కార్యక్రమం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి, తన తరపు లాయర్ హాజరవుతారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేయటం, ఆ సమయంలో కూడా దానికి అవకాశం లభించడంతో జగన్మోహన్ రెడ్డి ఈ దగ్గర 6 ఏళ్ల కాలం పాటు ఆ కోర్టు మెట్లు ఎక్కినటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించి కూడా ఆయన మినహాయింపు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా లేరు. అదేవిధంగా ఆయనకి సంబంధించి కూడా ఏర్పాట్ల విషయంలో కూడా అటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చేయగలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి తగిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ తెలంగాణ విడిచి వెళ్లేంత వరకు కూడా అవసరమైనటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా
పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. మరోపక్క అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి తప్పుగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపుకు సంబంధించి గతంలో ఇచ్చినటువంటి వాటిని పూర్తిగా కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి కోర్టుకు నేరుగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కేసులు కూడా త్వరగానే పూర్తయ్యే విధంగా కూడా ఇటు న్యాయస్థానంలో రోజువారీగా కూడా విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు గతంలో కోటికెత్తి కేసులో కూడా నేరుగా విచారణకు హాజరు కాకుండా ఆయన మినహాయం తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి కేసులు వేగంగా విచారణ జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సిరాజ్. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.